డిమాండ్ చేయండి. పోలవరంకు జాతీయ హోదా ఇచ్చినట్టు పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వమని అడగండి. మాకు ఈడ గెలిచిన రేవంత్ రెడ్డికి ఎట్లా చేత కాదు ఈయన అడగడు. ఇక్కడ ఉన్న 8 ఎంపీలు 8+8 = 0. 8 బీజేపీ ఎంపీలు 8 కాంగ్రెస్ ఎంపీలు గెలిచింది. కానీ సిమెంట్ ఫ్యాక్టరీని తుక్కు కింద అమ్మిన బీజేపీ ఎంపీలు అడగరు, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో ప్రశ్నించరు. మరి సమన్యాయం అన్న మీరెందుకు మాట్లాడరు? అంటే ఇలా రాష్ట్ర ప్రజలకు మేము ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నామంటే, మీ సమన్యాయం, మీ 2 కళ్ళ సిద్ధాంతం మీది మాటల్లో తప్ప చేతల్లో లేదు అనేటువంటిది కుండ బద్దలు కొట్టినట్టు ప్రజలకు అర్థమయ్యేటట్టు సాక్ష్యాధారాలతో సహా ఈరోజు మేము బయట పెట్టదలుచుకున్నాం. ఇవాళ మీరు ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మీరు పనిచేస్తుండొచ్చు. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి ఏం చేస్తుండని నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ ముఖ్యమంత్రి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను తుక్కు కింద అమ్మితే ఢిల్లీలో పోయి ప్రధానమంత్రిని అడగవచ్చు కదా, లేదు అఖిల పక్షాన్ని తీసుకుపోవచ్చు కదా, ధర్నా పెట్టవచ్చు కదా. ఎందుకు పెట్టరు? ఎందుకు ప్రశ్నించరు? నేను అడుగుతా ఉన్నా. అందువల్ల నేను ఫైనల్గా చంద్రబాబును ఒకటే కోరుతా ఉన్నా, నిన్న మీరు చెప్పిన మాటల్లో నిజం ఉంటే గోదావరి మీద నిర్మిస్తున్న సమ్మక్క సాగరు, సీతమ్మ సాగరు, వార్ధా, కాళేశ్వరం 3rd ప్రాజెక్టు విషయంలో మాకు అభ్యంతరం లేదు. గోదావరిలో చాలా నీళ్లున్నాయి. నిన్న మీరే చెప్పిన 1000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి అన్నారు కదా. మరి ఎందుకు ఈ ప్రాజెక్టులకు అడ్డు తగులుతున్నారు? ఎందుకు ఈ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్నారు? మా భయం ఏంటంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు గోదావరి బోర్డు మీద ట్రిబ్యునల్ వేయాలని అడుగుతున్నాడు. గోదావరి నది మీద మళ్ళీ ఆడ ట్రిబ్యునల్ పడితే ఏండ్ల తరబడి అలా ఇరుక్కపోతాయి, ఈ ప్రాజెక్టులు బయటకు రావు. ఇవి నికర జలాలు, మాకు హక్కుగా ఉన్న నీళ్లు. వీటిని ఎందుకు అడ్డుకుంటున్నారు? రాయండి కేంద్ర ప్రభుత్వానికి, సిడబ్ల్యూసీకి లేక సమ్మక్క సాగర్, సీతమ్మ సాగర్, వార్ధా, కాళేశ్వరం 3rd టీఎంసీకి అనుమతులు ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్కి అభ్యంతరం లేదు అని లేఖ రాసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా మీ దత్తత జిల్లా, వలసల జిల్లా, ఫ్లోరైడ్ జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు నిర్మిస్తున్నటువంటి పాలమూరు ఎత్తిపోతల పథకానికి, దిండి ఎత్తిపోతల పథకానికి, కల్వకుర్తికి 40 టీఎంసీల నీటి కేటాయింపు విషయంలో మాకు అభ్యంతరం లేదు అని కేంద్ర